మీ అందరికీ శుభాభివందనములు. కడవరి గడియ 1 యోహాను 2:18. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. మనం చిన్నపిల్లలముగా ఈ చివరి దినాల్లో చిన్నపిల్లలముగా మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు. 1, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. కనుక మన హృదయము ఏ ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయముల యందు మన హృదయాలను సమ్మతిపరుచుకుందాము. 2, చిన్నపిల్లలారా, మీరు చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. 1 యోహాను 5:21. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. కొలస్సీ 3:5. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదకి వచ్చును. మధురగానము. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ యేసు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. అవలీలగానతని గుర్తింపగలరమ్మ. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ యేసు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువకు రతనాల వరకు దిగిన కనులు, కలుషము కడిగిన కమాల కనుదోయి. కలుషము కడిగిన కమాల కనుదోయి, విలువైన సూపక సగెవ స్వరమేరి తనయుడు. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ యేసు, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన చలువరాతిని బోలు బలమైన పాదాలు, ఆ లెబానోను సమరూప వైఖరి. ఆ లెబానోను సమరూప వైఖరి, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు. ఎంతో సుందరుడమ్మ యేసు, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ యేసు. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియపరాలకు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు
కృతజ్ఞతావందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన వారిని, వారి కుటుంబములను, వారి సంఘములను, వారి బిడ్డలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో నా ప్రభువా, విడుదల లేని వారికి విడుదల, స్వస్థత లేని వారికి స్వస్థత, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి నాయన. నాయన ప్రభువా, సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.